హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఎట్టకేలకు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఐనవోలు జాతరపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల టీ న్యూస్లో ఐనవోలుకు వెలుగులేవి అనే కథనం ప్రసారమైన క్రమంలో సమీక్షా సమావేశం అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జాతరకు తక్కువ సమయం ఉన్న క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తరుగొప్పుల మండల కేంద్రంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా 52 గ్రామాలకు సంబంధించి అదేవిధంగా 6,612 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా 105 కోట్లతో చేపట్టినటువంటి కాల్వ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో సాగునీరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారని, ఈ క్రమంలోనే దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1గా ఉందని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి గుర్తు చేశారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదని కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన దివాలా కోరు తనానికి నిదర్శనమని ఈ సందర్భంగా రాజయ్య మండిపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులను కడియం శ్రీహరి ప్రారంభించడం సిగ్గుచేటని, ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్టుకు కడియం శ్రీహరి బద్ద వ్యతిరేకని ఈ సందర్భంగా రాజయ్య వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ముందు బిల్డింగ్ యజమానులు దేవేందర్ రెడ్డి, శిరీష దంపతులు నిరసనకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 40 లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉన్నా తమకు చెప్పకుండానే ఖాళీ చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ దంపతులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. ముఖ్యంగా 40 లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా ఆ బిల్డింగ్ను కూడా అప్పులు చేసి కట్టామని పాఠశాల ముందు బిల్డింగ్ యజమానులు దేవేందర్ రెడ్డి, శిరీష దంపతులు నిరసనకు దిగారు. ముఖ్యంగా 40 లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉన్నా తమకు చెప్పకుండానే ఖాళీ చేసి వెళ్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ బిల్డింగ్ను అప్పులు చేసి నిర్మించామని పోలీసులు అరెస్టు సమంజసం కాదని ఆ దంపతులు ఈ సందర్భంగా చెప్పారు. మహబూబా జిల్లా నుంచి ప్రధాన వార్త చూసినట్లయితే కొత్తగూడ మండలం గాదెవాగు దగ్గర తుఫాన్ వాహనం బోల్తాపడిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 25 మంది మధ్యప్రదేశ్ వాసులకు గాయాలైన పరిస్థితి. వీటిని వెంటనే నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ చెందిన ఈ కూలీలంతా కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి మిర్చి ఏరేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.